ఉండాలి. క్రైస్తవ కాపురాలు ఎలానే ఉండాలి. బయట వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు కానండి, ఇక్కడికి వచ్చిన క్రైస్తవ కుటుంబాలైన మీ అందరికీ నేను చెప్తున్నాను, మనం ఇలాగే ఉండాలి. మిమ్మల్ని ఎందుకు నేను దగ్గర కూర్చోమని తెలుసా? ఈ భావం మీకు అర్థమైతే, ఈ ప్రేయర్లో ఈ భావం మీకు అర్థమైతే, ఈ ప్రార్థనలో మీరు ఒకరి చెయ్యి ఒకరు పెట్టుకుని, ఇప్పటి వరకు మీరు ఎవరైనా ఒకరినొకరు బాధ పెట్టుకుని ఉంటే ఆ దేవుని ఎదుట క్షమాపణ చెప్పి, దేవా మా మధ్య సఖ్యత కలగజేవయ్యా, ఒకరినొకరు ప్రేమించుకునే ఆ తొలినాళ్ళ దినాల ఆ ప్రేమను మాకు ఇవ్వయ్యా, మా పిల్లలకి మాకు ఈ బాధ్యత నేర్పించాయి, ఈ డబ్బు కాదయ్యా, ఈ సంపాదన కాదయ్యా, మా హృదయాల్లో పంచుకునే ప్రేమను మాకు ఇవ్వయ్యని ఒకరికొకరు మీ పిల్లల్లో మీరు చేయబెట్టుకుని ప్రార్థనలో పాల్గొనాలి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎందుకంటే మిమ్మల్ని విడవడు, ఎడబాయుడు. తన వైపుకు చూసి వారి సంసారాన్ని దేవుని చేతుల్లో పెట్టిన ఎవరిని దేవుడు విడవడు, ఎడబాయుడు. అలాగే ప్రార్థన చేయండి. నేను చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీ దాంపత్య జీవితంలో అరమరకులుంటే దేవుడిని క్షమాపణ